చాలా చాలా ఇష్టమైన మన కిచెన్ అన్నమాట. మన కిచెన్ లో ఉన్న గ్రీనరీ చూసేసి చాలా మంది లైక్ చేస్తున్నారు, చాలా మంది ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు భలే పెట్టుకున్నారండి, భలే ఉన్నాయి, అసలు ఈ ప్లాంట్స్ అయితే భలే ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. భలే ఉంది కదా. ఇవన్నీ కూడా చిలుకూరులో కొన్నానండి, చాలా చాలా రీజనబుల్ రేట్స్ లో కొన్నానమాట. ఓకే, అందంగా ఉంటుంది కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నా చిన్ని ప్రపంచం. నేను విజయ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్క ఇల్లాలికి మైండ్లో తిరిగేదంతా కూడా ఏంటంటే, నాకైతే అనిపిస్తుంది, ఇది మీకు కూడా కరెక్ట్ కాదా నాకైతే చెప్పండి. ఏమనిపిస్తుంది అంటే, అబ్బా పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఏ పని ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదండి. నాలాగా మీలో ఎంతమంది కనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మార్నింగ్ లేవగానే గుమ్మం ముందు ఊడ్చేసి ముగ్గు పెట్టేసి, గేటు ముందు కూడా ఊడ్చి ముగ్గు పెట్టేసి, టిఫిన్కి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. మిక్సీ వాడకుండా, రోట్లో దంచకుండా, ఇలా బ్లెండర్ ఉందన్నమాట, ఈ బ్లెండర్తో ఇది చేసేసాను. టక్కున అయిపోయింది. ఎందుకంటే దాంతో చేసినామంటే కన్నా బాసనలు ఎక్కువ పడవండి. మిక్సీ అనుకోండి, మిక్సీ జార్ వేసి మిక్సీ జార్ దోమాలి, దాని మూత దోమాలి, ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా ఆ బ్లెండర్కి అయితే కింద తీసేసి అది ఒకటి వాష్ చేసి సరిపోతుంది అనమాట. పని తప్పించుకుంటే వారం ఇవన్నీ. ఇంకా పిల్లలు నిద్రపోతూనే ఉన్నారు. ఇది హాలిడే రోజు అనమాట. హాలిడే రోజు వీడియో కాబట్టి పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. మేమైతే గార్డెన్లోకి వెళ్ళిపోయామన్నమాట. గార్డెన్లో వెళ్ళేసి మొక్కలకు నీళ్ళు పెడదామని వెళ్తే మా గార్డెన్లో అయితే దొంగలు పడ్డారు. అస్సలు ఇవి చెట్లకు అసలు గుర్తుపట్టారు, అది ఇక్కడ దొంగలు ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తున్నాయో లేవో నాకైతే అర్థం కావట్లేదు. మార్నింగ్ పైకి వెళ్ళేసి చూస్తారు కల్లా చెట్టు మొత్తం గుడ్డు చేసేసినాయి. 3 పురుగులు, 3 కాదు 4 పురుగులు. అవి చూసిన చిన్నగా ఉండేసి ఆకులన్నీ తినేసి ఇంత లావైపోతాయి. వాటిని చూస్తేనే ఒళ్ళంతా జలదరిచ్చేస్తుంది. ఇంకా మొక్కలకు నీళ్లు పెట్టాలండి. ఎండలు బాగానే వస్తున్నాయి కదా, ఒక 2-3 డేస్కి అలా పెడితే మొక్కలన్నీ వాడిపోతున్నాయి. ఇక్కడ మనకు కాకరపాదులు ఉన్నాయి, అలాగే చిక్కుడు పాదులు ఉన్నాయి అన్నమాట. చిక్కుడు పాదులు అయితే లాస్ట్ ఇయర్ అయితే 2 ఉన్నాయి, ఈ ఇయర్ పెట్టినట్టు 2 ఉన్నాయి. అవి ఆకులు అయితే ఎండిపోతున్నాయి, అంత గ్రోత్ అయితే అంత మంచిగా అనిపించట్లేదు, కానీ వాటర్ అయితే పెట్టాలి కదా. ఇక్కడ వండర్ ఏంటంటే, ఇది నాటుది నిమ్మ చెట్టు అండి. ఇంచుమించు ఒక 4-5 ఇయర్స్ నుంచి, అంటే లాక్డౌన్లో బాగా నిమ్మకాయ నీళ్లు తాగి పడేసిన విత్తనాలతో వచ్చిన చెట్టు అనమాట. ఆ చెట్టు ఇప్పుడు కాస్తుందా అని ఎదురు చూసేసరికి ఎట్టకేలకు ఒక 2 కొమ్మలకైతే కాయలు వచ్చేసినాయి, ఇంకో కొమ్మకైతే పూలు కూడా వచ్చేసినాయి అనమాట. నాకైతే అనిపించింది ఏంటంటే, ఒక నమ్మకం దొరికింది, ఆ చెట్టు కూడా కాయలు కాస్తుందని. ఆ మధ్య మీకు దొండపాదు చూపించాను కదా, మొత్తం ఎండిపోయినది. ఇప్పుడైతే చిక్కులు బాగా వచ్చేసినాయి. తీగలు బాగుతూ ఉంటే ఇంకా పందిరికి అల్లిచ్చేద్దామని చెప్పేసి అలా చేస్తూ ఉన్నా. గార్డెన్లోకి వెళ్తే ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అది మార్నింగ్ అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెదర్ ఎలా ఉందంటే కొంచెం చలిగా ఉందన్నమాట. చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడే ఎండ వస్తుంది కాబట్టి ఆ ఎండలో కూర్చున్నట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి గార్డెన్లోకి వెళ్ళేసి కింద మొక్కలకు నీళ్ళు పెట్టేశాను. ఆలోపు మా వారు పైన కూడా పెట్టేశారు. ఇంకా కొంతసేపు కూర్చుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంకో దొండపాద అయితే మొత్తం తీసేసాను అనమాట, అది కూడా చిగుళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ కాకడాల చెట్టు కూడా ఉంది అదే కుండీలో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కందిపొడి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కందిపొడి అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అస్సలు ఆయిల్ వాడకుండా టేస్టీగా హెల్తీగా అయితే కందిపొడి ప్రిపేర్ చేస్తున్నాను. అదైతే కాస్ట్ ఐరన్ పెనంలో చేస్తున్నానండి. ఇది కొన్నది నేను వర్ధమాన్ స్టీల్ కిచెన్ వరల్డ్లో కొన్నాను. నేను ఇక్కడే హైదరాబాద్లో కొన్నాను. అమెజాన్లో కూడా ఉందండి, కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంట్రెస్ట్ వెళ్ళేది అయితే చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు, నేనైతే కొనలేదు. ఇక్కడ నేను పొడికి సరిపడా కందిపప్పు అయితే వేసుకున్నానండి. దాన్ని అయితే కాస్ట్ ఐరన్ పెనంలో వేసేసుకొని సన్నని సెగపైన బాగా వేయించుకోవాలండి. అంటే హై ఫ్లేమ్ ఉండకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అంతా కూడా ఈవెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. వాటిని తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేసానమాట. అంటే 2 కప్పులు మనము కందిపప్పు తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు వరకు మనం మినపప్పు తీసేసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసేసుకొని సన్నని మంట పైన మనం బాగా వేయించుకోవాలన్నమాట. హాలిడే వచ్చిందనుకోండి, ఖాళీ కూర్చోకుండా ఏదో ఒకటి ఇలాగా మనం కొన్ని పనులు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మిగతా రోజులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇది అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇలా పొడి ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇంచుమించు ఒక 6-7 మంత్స్ బాగా ఫ్రెష్గా ఉంటుందండి. మనకు టైం లేనప్పుడు వేడివేడి అన్నం వండేసుకొని తిన్నా కూడా సరిపోతుంది అనమాట. కూరలతో పని లేకుండా తినేసేయచ్చు. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్క తీసి పెట్టేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, మన తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి.
ఇవి కొంచెం ఘాటు తక్కువే ఉన్నాయన్నమాట, అందుకోసం ఇవైతే యాడ్ చేశాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ వేస్తే ఏంటంటే అది డేస్ గడిచే కొద్దీ కొంచెం ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేశానమాట. ఆ కాస్ట్ ఐరన్ పెనం అనేది బాగా వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడికే మనకి ఇవన్నీ ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయ్యి మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారి కూడా పోయాయి చూడండి. ఇప్పుడు వీటిని మనం అయితే గ్రైండ్ చేసుకుందామండి. కరివేపాకు చూడండి ఎక్కడెక్కడ మనకు తేమ అనేది ఉండకూడదు అనమాట. ఏ పొళ్ళు చేసినా పచ్చళ్ళు చేసినా తడి ఉన్నదనుకోండి మనకు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇందులోనే కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడం అనమాట. ఈజీ అండి, చాలా చాలా ఈజీ. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే అండి మనకు రాదు అనడానికి ఏముందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. బద్ధకాన్ని పక్కన పెట్టేస్తే అది ఎంత పనైనా కూడా మనం చిటికలే చేసేసుకుంటాం కదా. అది గ్రైండ్ చేసేసుకొని మనము అదే కాస్ట్ ఐరన్ పెనంలోనే వేసేసుకుంటున్నాను. 2 బాయిల్ అయిందండి, అందుకోసం అనమాట. స్పైసీ అనేది మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కందిపొడి మరీ పౌడర్గా చేయొద్దండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మరీ పౌడర్గా చేసామనుకోండి గొంతు పట్టేస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసేసుకొని చేసుకుంటే సరిపోతుంది. కందిపొడి రెడీ అయిన తర్వాత లంచ్ టైం కూడా అయింది. ఇంకా నేనైతే ఇక్కడ కందిపొడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని తింటున్నా. అసలు తింటుంటేనండి తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉందన్నమాట. భలే బాగుంటుందండి. ఒకసారి రాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ జాబ్ చేసుకునే వాళ్ళైతే హాలిడే వచ్చిన రోజు చేసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది బాగా. ఇంక ఈలోపు నాకైతే నేను అమెజాన్లో నుంచి కొన్ని కొరియర్స్ తెప్పించుకున్నానండి. ఇది ఒక బుక్ అనమాట. ఈ మధ్య బాగా ట్రెండీ టాపిక్ అయిపోయింది కదా, ఒక బుక్ తెప్పించుకున్నాను నేను. అది మీకు చూపిస్తాను చూడండి. నాకు ఇంతకుముందు బాగా నవల్స్ చదివేదాన్ని అనమాట. ఈ మధ్యకాలంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల, అంతేకాక టైం లేకపోవడం వల్ల నేను చదవలేకపోతున్నా. ఇది రవి మంత్రి, ఆల్రెడీ మీరందరూ గుర్తే పట్టేసి ఉంటారు. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనమాట. అసలు ఆ పేరే కొంచెం థింక్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించట్లేదా మీకు? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఒక ఎమోషన్తో కూడుకున్నది, బాగుంది. నేనైతే కొంచెమే స్టార్ట్ చేశాను, కొంచెమే చదివాను రండి, అందుకోసం మొత్తం బుక్ ఎలా ఉంది చెప్పలేదు, కానీ చదివిన తర్వాత అయితే తప్పకుండా చెప్తాను. మీలో ఎవరైనా చదివింటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈ బుక్ నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు రైటర్ కూడా నేను చూశానమాట, ఇంటర్వ్యూస్ గట్రా మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. చదివిన తర్వాత చెప్తా. ఇంకా నైట్ డిన్నర్కి అయితేనండి నేను మేతి చమన్ చేస్తున్నాను అనమాట. మెంతికూరతో పన్నీర్ వేసేసి చేస్తారు, ఎంత బాగుంటుందోనండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మేతి చమన్ అనేది రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ పన్నీర్ తెప్పించి పెట్టానమాట. పన్నీర్ అనేది మనం ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మెంతికూరను కూడా బాగా వాష్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కావాల్సిన మసాలా అంతా కూడా రెడీగా పెట్టేసుకున్నా. ఆనియన్స్ కూడా చాప్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను 1 మంత్కి ఒకసారి నేను ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటానండి. మన కన్హా ఫుడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పికిల్స్ అవి ఇవి పెడుతూ ఉంటాను కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకుంటూ ఉంటాను. ఇందాక చేసిన కందిపొడి కూడా అండి మీకు కావాలంటే కన్హా ఫుడ్స్లో ఆర్డర్ పెట్టుకోండి, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను. కన్హా ఫుడ్స్ వెబ్సైట్ ఉంది, అలాగే వాట్సాప్ త్రూగా కూడా మీరు కాంటాక్ట్ అయ్యేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. నేను పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నేను కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర వేసేసానండి. అది చిటపట్లాడిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసానమాట. ఆనియన్స్ వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ మేతి చెమ్మని ఒకసారి ట్రై చేసి ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసాయి కదా. తర్వాత ఇందులో మనము చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనిస్తే ఇది బాగా మగ్గిపోతుందండి. మెంతికూర చేదు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, అసలు చేదే అనిపించదు. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇదంతా మనము స్పూన్తోనే బాగా మ్యాష్ చేసుకుంటూ మనం కలిపేసుకున్నాం అనుకోండి, అది బాగా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మెంతికూర వేసేసుకొనేసి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఈ సాల్ట్ అంతా కలిసేసి మనకు ఈ మెంతికూర బాగా మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి, ఈ మెంతికూర బాగా మగ్గేసి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందండి. చూడండి ఎంత బాగా మగ్గుతుందో.
ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మెంతికూర బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము జీడిపప్పు పేస్ట్ వేద్దాము. ఇందాక మిక్సీ జార్లో చూపించాను కదా, అది జీడిపప్పు పేస్ట్ అండి. ముందే మనం ఒక 10 జీడిపప్పుల వరకు వేసేసుకొని నానబెట్టేసుకొని వాటర్ వేసేసి గ్రైండ్ చేశాను, ఆ పేస్ట్ అనమాట. ఇది వేయంగానే కర్రీకి అనేది ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది చూడండి. టేస్ట్ కూడా అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. కంపల్సరీగా యాడ్ చేసుకోండి. తర్వాత మన గ్రేవీకి సరిపడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే జీడిపప్పు వేయంగానే కర్రీ అనేది బాగా దగ్గరకు వచ్చేసి అడుగు పట్టేస్తుంది అనమాట. ఇది అడుగు పట్టకుండా దగ్గరుండి చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత దీంట్లో ఇంకొన్ని మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నా. అది ధనియా పౌడరు, అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకా కొంచెం చాట్ మసాలా. పన్నీర్ ఐటమ్స్లో కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి చూడండి, టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా యాడ్ చేస్తానండి, అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. అంటే మనకు వేసిన ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. తర్వాత క్రష్ చేసుకున్న పన్నీర్ మొత్తం వేసుకోవాలండి. తురుమైన వేసుకోవచ్చు, నేనైతే చేతిలో నలిపేసేసానమాట. ఇది వేయంగానే చూడండి కర్రీ ఎలా వచ్చిందో. కావాలంటే అక్కడక్కడ మధ్యలో తగలడం కోసం పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. నాకు క్లౌడ్ కిచెన్ కూడా ఉంది కదా రెసిపీస్, రెండింటికి బ్యాలెన్స్ అయ్యేలాగానే చేస్తానన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించిందండి. చూడండి వాటర్ అయితే ఉంది. ఇది మనకు వేడిగా ఉన్నప్పుడు లిక్విడ్గా అనిపిస్తుంది, చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందిలేండి. చివరిగా దింపేసే ముందు అయితే నేను కసూరి మేతి అయితే చేతితోనే క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకొనేసి పైన ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే మీగడ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెం బటర్ కూడా వేస్తున్నారనమాట, ఫ్లేవర్ బాగుంటుంది అని. మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారండి డిన్నర్కి? నేనైతే ఇది డిన్నర్ టైంలో ప్రిపేర్ చేశానన్నమాట. రైస్ కూడా పక్కన పెట్టేసాను, రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఇందులోకైతే నేను నాన్ చేస్తున్నానండి. నాన్ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా పోస్ట్ చేయలేదు. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. పైన అయితే ఫ్రెష్ క్రీమ్ వేసేసానమాట. అబ్బాయి ఎంత బాగుంటుందో, ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉండదన్నమాట, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం అయితే మనకైతే చిక్కబడింది చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అనమాట. ఈవినింగ్ అండి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాననమాట. ఈవినింగ్ అయితే బర్డ్స్ అయితే ఒక చెట్టు ఉంది అక్కడ మా ముందు గల్లీలో. ఎన్ని బర్డ్స్ ఉంటాయి ఆ చెట్టు పైన అయితే, అన్నీ ఎగురుతుంటాయి ఈవినింగ్ టైంలో. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా డే టైంలోనే ఇంకో 2 కొరియర్స్ వచ్చాయండి. అవి నా మిషన్కి సంబంధించి, స్టిచ్చింగ్కి సంబంధించి అనమాట. నా దగ్గర 2 కుట్టు మిషన్లు ఉన్నాయండి. ఒకటి ఎలక్ట్రిక్ది ఉంది, ఒకటి లెగ్ది ఉందనమాట. వాటికి సంబంధించి అయితే తెప్పించుకున్నా. నేనైతే ఎలక్ట్రిక్ దానికోసం తెప్పించుకున్నా. దానికి కొన్ని ఫుడ్సే ఇచ్చారు నాకు. మెయిన్గా నాకు పైపింగ్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంది, అది లెగ్ మిషన్ మళ్ళీ యూజ్ చేయాల్సింది వస్తుంది. అందుకోసం అలా కాకుండా నేను సింగిల్ మిషన్ కోసం అని చెప్పేసి ఒక ఫూట్ అయితే తెప్పించాను. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నానండి. మనకి ఇక్కడ ఎక్కడా కూడా మనకు సివిల్లో దొరకదనమాట, అది ఆన్లైన్లో తీసుకోవాలని చెప్పేస్తే తీసుకున్నా. తర్వాత బాబిన్స్ కూడా తీసుకున్నానండి. బాబిన్స్ కూడా నాకు 4 ఇచ్చారనమాట. మనం దానికి థ్రెడ్ ఉన్నదనుకోండి, మళ్ళీ దానికి వెతికి ఆ థ్రెడ్ తీసేసి వేరేది ఎక్కించాలంటే కష్టంగా ఉంటుంది కనుక ఇవి కూడా తెప్పించాను నేను సెట్. ఒకవేళ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. క్వాలిటీ బాగుందండి. ఈ పైపింగ్ వేసినప్పుడు మీకు చూపిస్తాను. నేను కొత్తగా తెప్పించానమాట, ఇంకా వేయలేదు. కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసేటివి ఉండే, వాటికి వేసినప్పుడు మాత్రం మీకు షేర్ చేస్తాను. వీడియో చూసారు కదండి, కందిపొడి అలాగే మేతి చమన్ బాగుంటుంది, టేస్ట్కు హెల్త్ కూడా చాలా మంచిది. నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా, చాలా హెల్త్కి మంచిగా ఉంటుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.